నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం ఒకసారి బిగ్గరగా చదువుతారు. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం. బాగేనండి. ఏమంచి? నా శిరస్సు తల వంచి యెహోవాకి మ్రొక్కి అబ్రాహామును నా యజమానుడు దేవుడగు యెహోవాకి స్తోత్రము చేసి ఎలయనగా ఆయన బాగా గుర్తుపెట్టుకోండి. సరి అయినటువంటి మార్గమున నన్ను నడిపించేను. చప్పట్లు కొడదామా? గట్టిగా 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 బిగ్గరగా. సరి అయినటువంటి మార్గములో ఆయన నన్ను నడిపించేను. సరి అయినటువంటి మార్గము ఒకటి ఉంది. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిటిలో సరి అయినది ఒకటి ఉంది. సరి అయినటువంటి మార్గము, సరి అయినటువంటి రీతి, సరి అయినటువంటి నడవడిక, సరి అయినటువంటి పద్ధతి, సరి అయినటువంటి జీవితం ఒకటి ఉంది. ఎలియాజరు అంటున్నటువంటి చక్కటి విషయం ఏంటంటే, ఆయన నన్ను సరి అయిన మార్గంలో నడిపించాను. ఆమేన్, హల్లెలూయా. సరిగ్గా సరి అయినదిగా ఉన్నప్పుడు నీ వైపు ఎవ్వరు వేలెత్తి చూపరు. సరి అయినదిగా సరిగ్గా నడుచుకుంటున్నప్పుడు శోధనలో పడవు, శ్రమల్లో పడవు, శత్రువులు నీ దగ్గరికి రారు, ఏ భీతియు ఏ భయమోను నిన్ను సమీపించదు. నీవు అనేకుల ద్వారా కొనియాడబడదు గాక. చప్పట్లు కొట్టు గట్టిగా. అనేకుల ద్వారా కొనియాడబడతావు. సరి అయినదిగా సరి అయిన రీతిలో సరిగ్గా సరి అయిన రీతిలో సరి అయిన జీవితం చేస్తే దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు ఎలియాజరుకి తన కార్యాలన్నీ దేవుడు సఫలం చేశాడట. కొంచెం బేసి పెట్టు. నిర్గమాకాండములో 3వ అధ్యాయం దేవాది దేవుడు మోషేతో అంటున్నటువంటి మాట, నేను ఉన్నవాడను అనువాడను. చెప్పండి, ఆయన ఏమంటున్నాడు? మోషే, నీవు ఐగుప్తికి వెళ్ళాలి, నేను వెళ్ళను. నీవు ఐగుప్తికి వెళ్ళి నా ప్రజలైనటువంటి ప్రజలను విడిపించాలి. నువ్వు చేతిలో నుండి. నేను వెళ్ళను, చదువుకోలేదు, నాకు కుదరదు, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక మంది ఉంది, నాకు ఒక నేను ఇప్పుడు అక్కడ ఒక నరహత్య చేసి వచ్చాను, నేను అక్కడికి వెళ్ళను అని మాట్లాడు. దేవాతి దేవుడు చెబుతున్నాడు, నీవు నేను పంపిస్తున్నటువంటి మార్గములో, నేను పొమ్మన్నటువంటి చోటకి నువ్వు తప్పనిసరిగానే వెళ్ళాలి. నేను నీకు చెప్పినటువంటి మార్గంలో నువ్వు వెళితే నీలోను నీతోను నీ మధ్యలో ఉన్నవాడు అనువాడుగా యేసయ్య దిగివచ్చునుగాక. చప్పలు కొట్టు గట్టిగా. యేసయ్య దిగివచ్చునుగాక. నీతోను నీలోను నీ మధ్యలో నీ కుటుంబంలో ఆయన సంచరించునుగాక. మోషేని పొమ్మన్నాడు కానీ మోషే ఎంబడే వచ్చాడు.
మోషే అహరోనులను పంపించాడు, కానీ మోషే ఎంబడే ఆ పొదలో ఉండి మాట్లాడాడు. ఆ పొదలో నుండి వెంటనే వీళ్ళని ఫాలో అవుతూ వచ్చాడు. ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు నీతోనూ, నీలోను, నీ మధ్యలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుడు మన మధ్యలో మనతోనూ ఉండాలి అని అంటే నువ్వు ఒక సరి అయినటువంటి మార్గంలోనూ నడవాలి. సరి అయినటువంటి జీవితాన్ని నువ్వు చేయాలి. సరి అయినటువంటి బ్రతికినప్పుడు దేవుడు నీలోను, నీ మధ్యలోను ఆయన సంచరించి జీవించునుగాక. సామెతల పుస్తకంలో ఇంట్రడక్షన్ 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా వాని దృష్టికి వాడికి కనబడుతుంది, అయితే తుదకు అది మరణమునకు చేరుతుంది. ఒకని దృష్టికి వాని యొక్క మార్గము ప్రియమైనదిగా పడుతుందంట. చెప్పండి, ఎలాగా పడుతుంది? అందరు స్వరమే చెప్పండి, ఎలాగా పడుతుంది? ప్రియమైనదిగా పడుతుంది. చాలా ఇష్టంగా పడుతుంది, చాలా మంచిది అనుకుంటాం. మనమందరం అనుకుంటాం, ఏమని? నేను సరిగ్గానే ఉన్నాను, బాగా నడుస్తున్నాను, మంచిగానే ఉన్నాను అని మనలో మనము ఫీల్ అయిపోయి, మనలో మనం ఊహించుకొని మనం నడుస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి దాసులలో పెద్ద దాసుడు ఎలియాజరు. అతడికి అబ్రహాము ఇల్లంతటిలో అన్నీ తెలుసు, అన్నీ ఎరిగి ఉన్నాడు, సమస్తం గ్రహించి ఉన్నాడు. కానీ తరచుగా దేవుడు అబ్రహాము పొమ్మన్నటువంటి మార్గములో వెళుతూ తరచుగా ఆగి తొడ కింద చేయి పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకునేవాడు. నా అబ్రహాము, నా యజమానుడైనటువంటి అబ్రహాము దేవుడా, నా యజమానుడి దేవుడా, నేను వెళుతున్న మార్గం సరి అయినదేనా? నేను వెళ్తున్న ఈ మార్గంలో నీ కార్యాన్ని ప్రారంభించు, నీవు నా కార్యాలన్నీ సఫలం చెయ్యి అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడు. ప్రియ సహోదరి సహోదరా, నేను చెబుతాను, ప్రభు సన్నిధిలో నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. నాకు అందరి బాగోతాలు తెలుసు, అందరి గురించి తెలుసు. ఏంటి? లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి గురించి తెలుసు. సెల్ ఫోన్ తెలుసు, సెల్ ఫోన్లో ఉన్న యాప్లన్నీ తెలుసు. ఏంటి? మనుషుల హృదయాలు తెలుసు, సమస్తము తెలుసు అని చివరాఖరికి అన్నీ తెలుసుకుని నీవే ఒక సరి అయిన జీవితం చేయకుండగా అదొక పాతాళం, మరణము అనేది క్రైస్తవుడికి లేదు. ఆడ సొలొమోను చెబుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఒకని మార్గం వాడికి చాలా ఇష్టంగా ఉండినప్పటికీ తుదకు మరణానికి వెళుతుందంట. మరణం అనేది క్రైస్తవుడికి లేదు. మరణం అనేది క్రైస్తవుడికి లేదు. ఆ మరణం అనేది ఏంటిదో తెలుసా? భూమి మీద మనిషి కన్నుమూస్తే నిద్రిస్తాడు కొద్ది కాలం, ఆ తర్వాత తీర్పు జరిగిన తర్వాత వాడిని తీసుకెళ్ళి నిత్య అగ్ని గుండంలో వేస్తారు. అది రెండవ మరణం అని వాక్యంలో రాయబడింది. చెప్పండి, ఎన్నో మరణం? చెప్పండి, ఏం మరణం అది? అది ఇక చచ్చిపోయినట్టు కాదు, యుగ యుగాలు కాలిపోతూ ఉండాలి. సువార్త కూడికల్లో విరివిరియముగా వస్తున్నారు. విస్తారంగా సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రా. ఒక ఆశ్చర్యంగా దేవుడు నేను అనుకొని వెళ్ళినటువంటి మాటల కంటే ఆ ప్రాంతానికి తగినట్లుగా దేవుడు మాట్లాడేస్తున్నాడు. నేనే మరలా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటా, ప్రభా నేనేనట్లాగా మాట్లాడింది అనుకుంటున్నా. ప్రియ సహోదరి సహోదరా, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటారు? ఇళ్లలో రండి, సువార్త కూటాలకి. ఎక్కడ కూడికలు నియమించబడ్డాయో అక్కడికి రండి. దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ మార్గంలో, నీ విశ్వాస మార్గంలో నీవు ఒక సరి అయినటువంటి పద్ధతిలో సరిగ్గా నువ్వు ఎదుగుతున్నావా? సరిగ్గా నువ్వు నడుస్తున్నావా? సరిగ్గా నువ్వు మాట్లాడుతున్నావా? సరి అయిన జీవితాన్ని ప్రభు సన్నిధిలో చేస్తున్నావా లేదా అని ఒకసారి మనల్ని మనం
ఏంటి సరిచూసుకొని సరిగ్గా ప్రభు సన్నిధిలో నడిపించబడితే నీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ కార్యాలన్నిటిని కూడా నా దేవుడు సఫలం చేసి, నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నువ్వు అనుకున్నటువంటి ప్రతి పనులన్నీ, ప్రతి అనుకున్న కార్యాలన్నీ కూడా అప్పుడు నా దేవుడు నీ ఎడల జరిగించునుగాక. కొట్టు ఒకసారి గట్టిగా. నా దేవుడు నీ ఎడల పూనుకొని నా ప్రతి కార్యాలు, అనుకొనిన ప్రతి కార్యాలు, ఊహించిన ప్రతి కార్యాలు నా దేవుడు నీ ఎడల జరిగించునుగాక. చాలామంది నేను సరిగ్గానే ఉన్నాను, నాకు చెప్పేది ఏంటి నువ్వు, నీది నువ్వు చూసుకోపో అని అంటూ ఉంటారు. నేను బాగానే ఉన్నాను, మాకు చెప్పేది ఏంది నువ్వు, మా బ్రతుకులు బాగా, నీ బ్రతుకు చూసుకో ఫస్ట్. ఏంటి మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క బ్రతుకులో యేసు ప్రభు ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి ఆ పాపాత్మురాలి స్త్రీ దగ్గర ఒక గొప్ప గుణపాఠం అది, ఒక గొప్ప గుణపాఠం అది. ఆమె మీద రాళ్ళు వేయాలని రాళ్ళు రువ్వుతూ వచ్చినటువంటి వారు, యేసుక్రీస్తుల వారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకటే మాట జారీ చేశాడు, పాపము లేని వాడెవడో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి. ఒకళ్ళ మీద నిందించడానికి, ఒకళ్ళ మీద అబద్ధపు సాక్ష్యాలు పలకటానికి, నీ జీవితము సరి అయినదిగా దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడాలి. నడిపించబడుతూనే నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ పోతూనే ఉండాలి. అంతేగాని మనము ఇతరుల యొక్క జీవితంలోనికి మనము ఏ కోశాన్ని ఏలెత్తి చూపకూడదు. కారణం ఏంటి తెలుసా? మొదట అసలు నీ బ్రతుకు సరిలేదని అంటున్నాడు ప్రభు. మొదట నీ బ్రతుకు సరిలేదు. ఫస్ట్ పాస్టర్ వైపు ఏలెత్తి చూపడానికి దమ్ము ధైర్యము నీకు లేదు. ఫస్ట్ సంఘం పైన, దేవుని పైన ఏలెత్తి చూపేంతటి వారు లేరు ప్రపంచంలో. ఉన్నారు అని అంటే వాళ్ళు నాశనపు గోతిలోనికి వెళ్ళేవారు, నాశనపు గోతిలోనికి వెళ్ళేటువంటి వారు, పాతాళంలోనికి వెళ్ళేటువంటి వారు. ఒకని మార్గము వాని దృష్టికి ప్రియమ కాకపడుతుందట. ఈ రోజున మన జీవితాలలో ప్రియ సహోదరి సహోదరా, నీ మార్గాలు అంటే నీవు నీ ఉద్దేశపూర్వకంగా, నీ అనుభవపూర్వకంగా నువ్వు నడుచుకుంటున్నటువంటి నడవడిక అది సరి అయినదేనా కాదా అని ఒకసారి ప్రశ్నించుకొని, పరిశోధించుకొని ప్రభు సన్నిధిలో ఈ ఎలియాజరు ఏ విధంగా తరచుగా అక్కడక్కడ నా యజమానుడైనటువంటి అబ్రహాము యొక్క దేవుడా నేను వెళ్తున్న ఈ కార్యం సఫలం చేయయ్యా అని తరచుగా అప్పుడప్పుడు ప్రార్థన చేయాలి. తరచుగా నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. తరచుగా దేవుని సన్నిధిని, నీ మార్గాన్ని గురించిన నీవే ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఆ విధంగా మన జీవితాలలో నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు కనుక ఇంతగా బోధించుతున్నటువంటి మేమే కొన్నిసార్లు మా నిర్ణయాల మీద మేము ఆధారపడం, మా సొంత డిసిషన్ మీద మేము ఆధారపడం, మాకంటే మీదనున్నటువంటి పెద్దోళ్ళ ఆలోచన తీసుకుంటాం. బైబుల్ని మా యొక్క ఆలోచనల్ని కంపేర్ చేసి ఇది కరెక్టా కాదని ఆచితూచి అడుగు వేస్తూ ఉంటాం ముందుకి. అబ్రహాం అయితే పూర్తి స్థాయిలో దేవుని మీద ఆధారపడి, దేవుని ఆలోచన మీద ఆధారపడి, దేవుని యొక్క మార్గాలలో నడిపించబడుతూ ఉన్నాడు. ఈరోజున అందరి యొక్క జీవితాలలో స్వనీతి, స్వార్థం, స్వనీతి, సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత కార్యక్రమాలు. స్వనీతి, సొంత మార్గాలు, సొంత మాటలు, సొంత అంతా సొంతే. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాల, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తావు మరి? నువ్వు ఏ ప్లేస్ నిర్ణయించుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచించు. మోక్షరాజ్యానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావా, లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావా?
అందుకే చెప్పానుగా, స్వార్థ సభలకు రండి, కొంచెం అట్లాగా స్వార్థ వినపడితే గుండెల్లో భయం అన్న వస్తుంది, భయభక్తులు వస్తాయి. నిర్ణయం ఎక్కడికి తీసుకున్నావు ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద భక్తుడు ఎలియాజరు అని అంటేనే, అబ్రాహాము ఇంటలో అనేక దాసురాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికంటే పెద్దోడు ఈయనే తరచుగా దేవుని దగ్గర తల వంచి శిర వంచి దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటా, ఏంటి నేను నడుస్తున్న ఈ మార్గం సరి అయినదేనా అని అనుకుంటూ ఏంటి దేవునికి అప్పచెప్పుకుంటా ప్రభు మార్గాల్లో నడిపించబడుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సోదరా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నవాడు, ఆయన మనందరి గుండెలలో, మనందరి హృదయపు కోవిలలో ఆయన కొలువు చేస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. ఆయన మనం అందరి మధ్యలో కొలువు చేస్తూ నివాసం చేస్తున్నటువంటి సరి అయినటువంటి జీవితాన్ని దేవుని సన్నిధిలో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాలన్నీ ఎన్ని వెంట జరుగుతూ ఉంటాయి. సాంసోను ఉన్నాడు, అతడు నాజీరు వ్రతం చేయబడినవాడు. చెప్పండి, అతడు ఏం చేయబడినవాడు? నాజీరు వ్రతం చేయబడి దేవుని యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలకి న్యాయాధిపతిగా అతడు పరలోకంలో నిర్ణయించబడి భూమి మీదకి పంపబడ్డాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పాడు, దేవదూత దిగొచ్చి అతని యొక్క తల మీద మంగళ కత్తి పెట్టకూడదు, అతడు నాజీరు వ్రతం చేయబడిన వాడు, అతడు ఆత్మపూరుడు, అతడు దేవుని ద్వారా నడిపించబడుతున్నవాడు అని. అతని జీవితంలో ప్రియ సహోదరి సోదరా, అనేక సార్లు ప్రార్థన చేసి ఆత్మపూరుడు అయ్యేవాడు, మళ్ళీ రాంగ్ స్టెప్ తీసుకునేవాడు. ఆత్మపూరుడు అయ్యేవాడు, మళ్ళీ పక్కదారిలో పడేవాడు. ఫిలిస్తీయుల దండుపాలెల్లోనికి వెళ్ళేవాడు, అవసరమా గేములకు వెళ్ళేవాడు, పందాలకు వెళ్ళేవాడు, బెట్టింగ్కి వెళ్ళేవాడు. ఒరే ఉన్నదంతా పోతుంది, క్రికెట్ బెట్టింగ్లు నీకెందుకురా సాంసోను, మటకాలు నీకెందుకురా సాంసోను, జీవితం అంతా పాడైపోతుంది, కుటుంబం అంతా సర్వనాశనమైపోయి కుటుంబానికి ఈడ్చుకెళ్ళిపోతుంటే నీ బ్రతుకు ఎందుకు రాలాగా ఈడ్చుకొని ఇంకా అయిపోతున్నావు. 5 లక్షలు బెట్టింగ్లో పెట్టేసి పోయినాయి, 5 లక్షలు పోయినాయి వ్యాపారానికి పెట్టినాయి. మొత్తం పోయేసరికి చివరాఖరికి ఎవరు చెప్పుకోలేక ఇన్ని బిళ్ళలు మింగేసారు తల్లిదండ్రులు బెదిరించడానికి. ఇన్ని బిళ్ళలు మింగేసి ఇంట్లో కోవేసిన జ్వరం బిళ్ళలో, డెంగ్యూ బిళ్ళలో, కరోనా బిళ్ళలో మొత్తం తెచ్చేసుకుని కొప్పేసుకుని మింగేసాడు. మొత్తం మీద డాక్టర్లు బతికిచ్చారు మన గుంటకల్ హాస్పిటల్లో. కళ్ళు తెరిచి ఎడుతూ నన్ను చంపండి, ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బతికితే మళ్ళీ 5 లక్షలు కట్టాలి కదా. చెప్పండి, బతికితే ఈ 5 లక్షలు కట్టాల, బతికితే 5 లక్షలు కట్టాలి, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఎవడు ఆడమన్నాడు నేను సాంసోను? దేవుని నిర్ణయాలు ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని సంకల్పాలు ఏంటి, దేవుని యొక్క ఆలోచనలు ఏంటి? నువ్వు ఒక ఆత్మ సంబంధివి కదా, నువ్వు ఒక ప్రేయర్ఫుల్ కదా, నువ్వు ఒక ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డవు కదా, దేవుని యొక్క మందిరంలో సేవించి స్తుతించేవారు కదా, వడ్డీలకి ఇవ్వకూడదు, వడ్డీలకి తీసుకోకూడదు కదా, లంచాలు పుచ్చుకోకూడదు, లంచాలు ఇవ్వకూడదు కదా. నీవు ఎందుకురా దేవుని బిడ్డవా లేకపోతే సాతాను బిడ్డవా? నువ్వు ఎలాగ ఎదుగుతున్నావు సాంసోను? నువ్వు ఎలాగ ఎదుగుతున్నావు, ఎలా నడుస్తున్నావు? నువ్వు ఒక నాజీరు వ్రతం చేయబడిన వారువు. బాప్తిస్మం ఎప్పుడు పొందేవో అప్పుడు నాజీరు వ్రతం చేయబడిన వాళ్ళం. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కొక్కరము కూడా దేవుని ద్వారా నాజీరు వ్రతం చేయబడిన వాళ్ళమే. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా హల్లెలూయా అనుకున్నాడు సాంసోన్. నాకేంటి ఆత్మ దిగొస్తుంది అనుకున్నాడు. ఫిలిస్తీన్ల ఆడపిల్లల దగ్గరికి వెళ్తాడు. నాకేంటి
అని అంటాడు. ప్రియ సహోదరి సహోదరా, కొన్నిసార్లు చూస్తే చాలా కొంతమంది జీవిత ప్రవర్తనలు చూస్తుంటే నవ్వొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఇలాగా ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలాగా నడుచుకుంటున్నారు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నారు అనేది చాలా వాళ్ళ జీవితాలను చూస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారని. ఆదివారపు సండే సాక్షి పేపర్ వస్తుంది. ఆ పేపర్లో ఒక సాక్షి బుక్, పండే బుక్ వస్తుంది. ఆ బుక్లో చివరి పేజీలో సుక్కోడ్ అనే గేమ్ ఒకటి ఉంటుంది. ఏంటిది? చూడోక చుక్కోడా ఆడారా? నేను చెన్నై దగ్గర ఉన్నప్పుడు ఆ సంఘంలో అక్కడ విగ్రహారాధన ప్రాంతం కొంచెం పగలపూట కాసేపు ఖాళీ ఉంటుందని ఒక రోజున పని కట్టుకొని ఒడిగట్టుకొని పెన్ను తీసుకొని ఎటు చూసినా 9 పేర్లు, అక్షరాలు, 9 నెంబర్స్ రావాలి. మొత్తం ఫిలప్ చేసుకుంటూ వచ్చేసి ఎటు చూసినా 9 రావాలి, 9 రావాలి, 9 రావాలి. మొత్తం మీద అక్కడ దాకా బాగా వచ్చింది. ఆడికొచ్చేసరికి అంటే ఇక్కడ కానీ 2 పెట్టుంటే బాగుండేది, అచ్చా ఇక్కడ 3 పెట్టుంటే బాగుండేది, అబ్బా ఇక్కడ 4 పెట్టుంటే బాగుండేది, అబ్బా. నెక్స్ట్ వారం వస్తుంది, మీరు పోయిన వారం ఫెయిల్ అయ్యారని తెలిసి ఈ వారం ఫిలప్ చేయండి అని. అలా 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 చేసి 10 వారాల తర్వాత వాడు మీరు అందరూ ఇట్లా ఫెయిల్ అయ్యారు, ఇది ఇట్లా రాయాలి అని వాడు చక్కగా ఏ పదం ఏ నెంబర్ ఎక్కడ రావాలో చక్కగా రాసి పంపుతాడు. నాకు అప్పుడుది ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే గుర్తు వస్తుంది. ఎలాగా దీన్ని పోల్చుకున్నా తెలుసా? ఆ చుక్కోడు గేమ్ని. నిజమే, దేవుని సన్నిధిలో మనం వేసే ప్రతి అడుగు ఒక రోజున మనం చేసేటువంటి జీవితం ఒక రోజుకి దేవాది దేవుడు అన్నిటిని ఒకసారి కలిపేసి ఒరే నువ్వు ఫెయిల్ అయ్యవురా అనేటువంటి పరిస్థితులు పడిపోకుండా కరెక్ట్గా అడుగులో చేయాల్సినటువంటి ప్రకారంగా చేసుకుంటూ వచ్చావు అని బహుమానాలు తీసుకునేటువంటి స్టేజీలో ఉండాలి అన్నటువంటి ఒక చక్కటి అవగాహన అనేది దాన్ని ఆ విధంగా పోల్చుకున్నాను అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు చెబుతున్నానంటే ప్రతి వారి జీవితంలో కూడా చాలాసార్లు మిస్టేక్లు చేసుకుంటూ అవతవకలుగా రాంగ్ స్టెప్గా నడుచుకొని అట్ట మాట్లాడుకుని ఉంటే బాగుండేది, పశ్చాత్తాపడే పరిస్థితులు, అలా ప్రవర్తించకుండా అలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది, పాస్టర్ గారి మీదకి అలాగా గుమ్ముగా దుమ్మెత్తి మాట్లాడుకుని ఉంటే బాగుండేది. ఈ రోజున ఇటువంటి పరిస్థితులు మనకు లేకుండా ఉండేవి. మనము ఇలాగ ప్రవర్తించుకుని ఉంటే బాగుండేది, మన ప్రవర్తన కాచుకుని నడితే బాగుండేది. ఇటువంటి గిఫ్ట్లు, ఇటువంటి బహుమానాలు పోగొట్టుకుంటున్నామే అనేటువంటి ఒక రోజు, ఏడ్చేటువంటి ఒక రోజు వస్తుంది. గుండెలు బాదుకొని ఏడ్చి ప్రలాపించే రోజు ఒక రోజు వస్తుంది. ఈ రోజున అన్నీ తెలుసు అనుకున్న నువ్వు పోయి పప్పులో కాలేసుకుంటున్నావేమో. నీ జీవితంలో ఉప్పు నీళ్లు దాగకముందే దేవుని సన్నిధిలో నువ్వు సరి అయినటువంటి మార్గం ఏదని ఎలియాజరు దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతున్నట్లుగా దేవుని యొక్క కార్యాలు నీ పట్ల నెరవేరాలి అని అంటే, దేవుని యొక్క కార్యాలు నీ పట్ల సఫలపరచబడాలి అని అంటే చాలామంది చెబుతారు, పాస్టర్ గారు ఆదివారం చర్చికి వస్తున్నాం, పాస్టర్ గారు నీ చేత ప్రార్థన చేయించుకుంటున్నాం, అనుకున్న కార్యాలు ఏమీ జరగట్లేదు పాస్టర్ గారు. గుత్తికి వెళ్తే బాగుంటుంది 3 రోజులు 3 వారాలు, లేకపోతే కదా హైదరాబాద్లో మా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఆ పాస్టర్ గారి దగ్గర ఈ పాస్టర్ గారు కాదబ్బా, నువ్వే మొదట సరిగ్గా ఉండాలి, మొదట నీ ఆలోచన బాగుండాలి. నర్సాపూర్లో కరుణాకరన్ అని ఒక అన్న ఉండేవాడు, టీచర్. విశ్వాస అనే దానికంటే క్లోజ్ ఫ్రెండ్షిప్గా ఉంటాం, పెద్ద టీచరు. నాతో స్నేహంగా ఉంటాడు. పంచి కట్టుకున్నాడని కేరళ నుంచి వచ్చాడు దైవజనులని, అబ్బా తెల్లటి బట్టలు వేసాడని, అసలు అబ్బా ఈయన పెద్ద పరిశుద్ధుడని మురిసిపోయి మన మందిరం విడిచిపెట్టి నేను ట్రాన్స్ఫర్ అయినాక ఆయనతో పోయాడు. తర్వాత ఏం జరిగిందంటే అదంతా భ్రమపరచు క్రియలు, దురాత్మ ద్వారా జరిగేటువంటి క్రియలను తెలుసుకొని మళ్ళా పశ్చాత్తాపతులు, మళ్ళీ గోరంట్లో చిన్నప్పటి నుంచి ఎదిగాడు.
ఏంటి పశ్చాత్తాపడి మళ్ళా ఏంటి స్టప్ మరలా యూటర్న్ తీసుకుని మరలా వసన్న మందిరంలోకి వచ్చి పడ్డాడు. చప్పలు కొట్టు గట్టిగా 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 గట్టిగా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే రీతి విధానం పద్ధతి మార్గం సరి అయినదిగా ఉండాలి. ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఎలియాజరుకు దేవుడు కార్యాలు సఫలపరిచినట్లుగా నా దేవుడు నీ పట్ల ప్రతి కార్యాన్ని సఫలం చేయునుగాక. కోటుకో గట్టిగా. నా దేవుడు నీ ఆలోచనలన్నీ సఫలం చేయునుగాక, నీ ఉద్దేశాలన్నీ సఫలం చేయునుగాక, నీ ప్రతి పనులలో అభివృద్ధి కలుగునుగాక, నీ ప్రతి వ్యాపారాలను ఆశీర్వదించునుగాక, నీ ప్రతి ఉద్యోగాలను దీవించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. సరి అయినదైనా దేవుడు ఒక సరి అయినటువంటి ఆశీర్వాదకరమైన 1, 2, 3 అనుభవాలు. ఈ పూట చాలా అనుభవాలు ఉన్నాయి. పూట ఏంటి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో హృదయము తెరిచి ఆ మాటలు మీరు శ్రద్ధగా వినగలిగితే చూడండి, మన జీవితకాలం అంతయు మనం వినినటువంటి సబ్జెక్టులు అన్నిటికంటే ఈ సబ్జెక్టు నిత్యత్వానికి చేరుస్తుంది. ఈ సబ్జెక్ట్ ప్రకారంగా కానీ నడుచుకుంటే తప్పనిసరిగా పరలోక రాజ్యం వారిదే. దేవునికి స్తోత్ర చెప్పాలండి. హల్లెలూయా. మొదటిగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసినటువంటి త్రోవను నేను నిన్ను నడిపించేదను. చప్పలు కొట్టు గట్టిగా. నేను నీకు ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాను. ఎప్పుడో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లోనో తెలుసా? ఇదిగో ఈ ఎలియాజర్ లాగా, ఈ పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ లాగా దేవుని యొక్క సన్నిధికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి శిరస్సు వంచి తల వంచి లోబడి ఏంటి దేవుని యొక్క మార్గాలకి నువ్వు అప్పగించుకొని నడిచినప్పుడు సమస్తమును నా దేవుడు నీకు ప్రయోజనకరమైన మార్గాలుగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఒక ప్రయోజనకరమైన మార్గములో దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కొక్కరిని కూడా నా దేవుడు మనలందరినీ నడిపించునుగాక. ప్రయోజనము బాగానండి, నిష్ప్రయోజనము. పనికొచ్చాయి కొన్ని ఉంటాయి, పనికిరాని బోల్డ్ అన్ని ఉంటాయి. ప్రయోజనమైనవి కొన్ని ఉంటాయి, పనికిరానివి ఎన్నో కుప్పలుగా ఉంటాయి. పనికొచ్చే ఆలోచనలు కొన్ని ఉంటాయి, పనికిరాని ఆలోచనలు ఓటలుగా పొంగుతాయి. పనికొచ్చే మనుషులు ఒకళ్ళిద్దరుంటారు, పనికిరాని మనుషులు ఎంతోమంది ఉంటారు. పనికొచ్చేవి కొన్ని. ఈ రోజున చాలా మంది జీవితాలలో ప్రియ సహోదరి సహోదరా, ఒక ప్రయోజనకరమైన మార్గం ఏది? ప్రయోజనకరమైన మార్గం ఏది? దైవజనుడు ఇర్మియా ప్రవచన పూర్వకంగా చెబుతున్నాడు, పురాతనమైనటువంటి మార్గాలలో నిలిచి అడిగి తెలుసుకొనండి. మేలైన మార్గం, ప్రయోజనకరమైన మార్గం ఏదని. పురాతనమైన మార్గాలలో నిలిచి అడిగి
తెలుసుకోనండి. మేలు కలిగే మార్గము, మహిమకరమైన మార్గము, ఆశీర్వాదకరమైన మార్గము, దీవించే మార్గము ఏదని. నీ చెత్త ఆలోచనలతో నువ్వు నడవగాకు. నీ అనవసరమైనటువంటి సొంత నిర్ణయాలు తీసుకొని సొంత పద్ధతుల ప్రకారంగా ప్రవర్తించగాకు. ఆత్మపూర్ణులైనటువంటి సేవకుల ద్వారా బైబిల్ యొక్క ఆలోచన ప్రకారంగా పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయం ప్రకారంగా దేవుని సన్నిధిలో నడిపించబడటానికి పూనుకో. చాలా మంది ఈ ఎలియాజరు వలె కాకుండా సొంత ఆలోచనల మీద, సొంత నిర్ణయాల మీద కొన్ని మార్గాలు ఎన్నుకొని కొనసాగించబడతారు. కానీ ఏం ప్రయోజనం? అంత నష్టమే, అంత కన్నీళ్ళే, అన్నీ బాధలే. చివరాఖరికి తలబొట్టుకొని కూర్చొని పాస్టర్ గారిని పిలిచి, మధ్య పాస్టర్ గారిని కూడా పిలవట్లా, ఎందుకంటే ప్రెస్టేజీ. పాస్టర్ గారికి తెలిస్తే మరలా మా పరువు పోతుంది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మళ్ళీ పాస్టర్ గారికి చెబితే మళ్ళీ మా పరువు పోతుంది. బాబా ఎందుకు వచ్చిందిలే, మనలో మనం పెట్టుకొని గుట్టుకుమని మింగుడు పడకుండా రేగ్గ ఎత్తన మింగినటువంటి మనిషిలాగా ఉంటుంది. రేగ్గాయలు తిన్నారా? రేగు పళ్ళు అని ఉంటాయి కొన్ని, అవి తిన్నారా? అవి తింటే అంటూ ఉంటారు. కొంతమంది జీవితంలో కూడా అంతే ఉంటుంది. లోపల అంత బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అనేకమైన హింసలన్నీ పెట్టుకొని మింగలేక కక్కలేక, కక్కితేనేమో పరువు పోద్ది, మింగితేనేమో ఏం చేయాలో అర్థం కాదు, కడుపు చెడిపోద్దేమోనని భయ ఆందోళన మధ్యలో చాలామంది అంటూ ఉంటారు. ఈ సోదరులరా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు ప్రారంభంలోనే దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఒక సరైనటువంటి రీతి, ఒక సరైనటువంటి పద్ధతిని ఎన్నుకోవాలి. దైవజనురాలు మెరక గారు చెప్తారు, ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుంచి, ఒక పద్ధతి కలిగినటువంటి కుటుంబంలో నుంచి సేవకు వచ్చాడు అనుకో, సేవలో కూడా పద్ధతిగా నడుస్తారట. సేవలో కూడా అక్కడ ఇంటికాడ పద్ధతిగా మాట్లాడి, పద్ధతిగా ప్రవర్తించి, పద్ధతిగా ఉండేటువంటి వాళ్ళు కానీ వచ్చారనుకో, మారుమనసు పొంది సేవలు కూడా పద్ధతిగా ఉంటారు. అల్లరిచిల్లరగా నాకు దగ్గర ఆలగడ్డలో ఒకడున్నాడు, ఆ పిల్లోడు ఆటో తోలుతాడు. ఆటో వాడిని పంపించాడు, 16 సంవత్సరాలే. వాడిని నన్ను రూమ్లో పెట్టేసి ఎప్పుడు మాయమైపోతాడు తెలీదు. మాటికి పోయి ఆటో సెంటర్లో ఉంటాడు, పోయి ఆ 4 రూట్లు కలిసిన కాడ బాడీకి అయిందా లేదా అంటూ ఉంటాడు. ఈడు బ్రదరు, వీడికెందుకు ఈ సేవకు వచ్చాడు కదా, వీడికెందుకు అంటే పాపం వాడి జీవితంలో అలాగా, వాడి పరిస్థితి అలాగా ఉందన్నమాట. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, రీతి అనేది ప్రారంభం నుంచే, ఫస్ట్ నుంచే కొంతమంది ఆ బ్రదర్ని ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను. అనేకుల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇంకా చెప్తానండి. ఒక అడుక్కునే దాన్ని తీసుకొచ్చాడంటే రాజుగారి ఇంటికి. ఆ పొద్దు లేచిన కాంచి పెట్టుకుని బచ్చి పెట్టుకుని ఒకటే ఇల్లు తిరిగి అమ్మా అమ్మా ముద్దంటే అమ్మా అంటదంట. సరే నేను ఆయన రాధం వేసుకొని అలా పోతుంటే ఆ మనిషిని చూసి పాపం పేదది. మనం గొప్పోళ్ళను చేసుకుంటే ఏం ప్రయోజనం, పేదోళ్ళని చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది అని సైనికులు పంపిరే దాన్ని స్నానం చేయించి దాన్ని తీసుకొని రండిరా, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. రాజుగారి మీద ఎంత గొప్ప మనసు అయ్యా, రాజుగారి మీద ఎంత గొప్ప మనసు అయ్యా అని అన్నారంట. సరే మొత్తం మీద తీసుకెళ్ళి ఆమెను టిక్ టాక్ చేయించేసి సూపర్గా అసలు స్ప్రే కొట్టేసి రాజుగారికి తగినట్లుగా, రాజుగారు ఎలా ఉంటాడు, తెల్లగా దగదగ మెరిసిపోతూ ఉంటాడు. రాజుగారికి తగినట్టుగా తెల్లటి దుస్తులేసి అబ్బా దగదగ మెరిసేటట్లుగా తీసుకొచ్చి పెట్టారు. ఈ మొత్తం పెళ్ళి హోరాహోరికి పెళ్లి చేసుకున్నాడు. ఇక పప్పనాలు దాదాపు పెట్టేసాడు. ఒక వారం 10 రోజులు ఇక అంతా అయిపోయింది. ఇక రాణిగారికి ఒక చక్కటి కోట ఒకటి ఇచ్చేసారు. రాణిగారు నువ్వు ఇక్కడ ఉండాలి అని. ఈ రాణి ముష్టి రాణి, ఇది బిచ్చపు రాణి. ఇదేం అలవాటు, దీనికి ఏం అలవాటు అంటే, చెలికత్తలు ఇంచుమించు 10 మంది ఉన్నారు. 10 మంది పూటకొక
ట్రేలు పట్టుకొని ఒక్కొక్కరు 10 మంది ట్రేలు పట్టుకొని ఏంటి ఇలా పట్టుకొని జాగ్రత్తగా వైనింగ్గా ఇలా నుంచున్నారట. అందరు నుంచున్నారట. అంటే నువ్వేం తింటావా తిను రాణి గారని. పలహారాలు, ఫ్రూట్స్, ఓ ఆమెకి రాణి అంటే ఏం తక్కువ అండి, ఫుల్గా తీసుకుని వాళ్ళందరినంట ఒక్కొక్కరిని అక్కడ నుంచే పెడుతుందంట, ఇంకొకరిని ఆడ నుంచే పెడుతుందంట, ఇంకొకరిని ఆడ నుంచే పెడుతుందంట, ఇంకొకరిని ఆడ నుంచే పెడుతుందంట. అందరిని ఆ గదిలోనే తల ఒక మూల నుంచే పెట్టి ఏంటి ఈమె ఒక ప్లేట్ పట్టుకుంటుందట. పట్టుకొని ఆ పనికత్తుల దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఒక ఫ్రూట్ వేసుకుంటుందట. పిచ్చాందే అని వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంత అన్నం దీనిలో పెట్టుకుంటుందంట. అమ్మా అని అంటుందంట. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలా మందిలో ప్రభు మనలను విడిపింపు, నడిపించిన అనుభవం, రక్షించినటువంటి విధానం, ఇవన్నిటిని మర్చిపోయి పాత రోత అనుభవాలను గుర్తు చేసుకుంటా వాటి చొప్పున వాటి ప్రకారంగా నడవాలని నడిపించబడాలని నడుస్తూ ఉంటారు. దైవజనుడు చెబుతున్నాడు, ఇర్మీయా ప్రవక్త, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక సరి అయినటువంటి పురాతనమైన మార్గాలు ఎన్నుకొని దేవుని సన్నిధిలో నడిపించబడు. అప్పుడు దేవుడు నీలోను నీతోను నీ మధ్యలో ఆయన నీతో సంచరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీతోను నీలోను నీ మధ్యలో యేసయ్య ఉన్నవాడు అనువాడుగా ఆయన నీ మధ్యలో సంచరిస్తాడు. ఈ రోజున దేవుడు నీలో సంచరించకుండగా అనేకులు ఈ రోజున దారి తప్పిపోయారు. యాకోబు పత్రికలో రాయబడినటువంటి విధముగా అనేకులు త్రోవ తప్పిపోయారు, మార్గం తప్పిపోయారు. అనేకుల యొక్క ప్రవర్తన తప్పిపోయారు. అనేకుల యొక్క జీవితాలలో తప్పిపోయి వైదొలిగిపోయి వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా దేవునికి దూరమైనటువంటి పరిస్థితి. కనుక సరిచేసుకోండి. ప్రయోజనకరమైనటువంటి మార్గాల్లో ప్రభువుని మనల్ని నడిపిస్తాడు. నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత మాటలు, సొంత క్రియలన్నీ కట్టిపెట్టేసేయండి. దేవునికి ఎలియాజరు ఏ విధంగా అప్పగించుకొని శిరవంచి తలవంచి దేవుని చిత్తానికి అప్పగించుకొని తొడ కింద చేయి పెట్టుకుని ఎలాగ ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళాడో అలాగ నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ కార్యాలన్నీ నా దేవుడు సఫలం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. నీ కార్యాలన్నీ నా దేవుడు సఫలం చేస్తాడు. నీ సొంత ఆలోచనల మీద, నీ సొంత నిర్ణయాల మీద, నీ సొంత కార్యక్రమాల మీద నువ్వు ఆధారపడినప్పుడు కాదు. ఒక నడిపింపుకు నువ్వు లోబడాలి. సంఘం ఉంది, సంఘ సేవకుడు ఉన్నాడు. దేవుడు సంఘ సేవకుడు నియమించి సంఘ సేవకుడు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తాడు. ఆ ప్రత్యక్షతల ప్రకారంగా నువ్వు నడవాలి. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడిస్తే నీ సొంత మార్గం అవుతుంది. అది తొదకపోయిద్ది, అడిగిపోతావు, నరకాగ్ని పాలవుతావు. నీ జీవితంలో నీకు ఏ ఆలోచన తటస్థించలేదా? నీకు ఏ మార్గాలు తటస్థించలేదా? దైవజనుల దగ్గరికి వచ్చి ప్రభు పాదాల చెంత వేడుకొని ఆలోచన అడిగి తీసుకొని వెళ్ళాలి. ఇలా చేయాలనుకున్నా, ఇలా నడవాలనుకున్నా, ఇలా ప్రవర్తించాలనుకుంటున్నాం అని ప్రభు సన్నిధిలో అలాగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అది ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. లేకపోతే అంత నిష్ప్రయోజనమే, అంత నిస్పృహలే, అంతా కన్నీళ్లే. చాలామంది చెబుతుంటారు వ్యాపారం కలిసి రావట్లేదు అన్నయ్య. ఆ మధ్య నేను ప్రసంగాలు కూడా చెప్పినట్టున్నాను. చేయని వ్యాపారం లేదట. ఇడ్లీ బండి పెట్టుకున్నా, వచ్చి ప్రార్థన చేయండి అంటే పొద్దుగానే 5:30కే లేపుకొని తీసుకెళ్ళిపోయారు. ప్రార్థన చేసాం, ప్రభా ఇడ్లీలు కుప్పలు అమ్ముడు పోవాలి ప్రభా. అప్పుడు నాకు కూడా టిఫిన్ పెడితే తినేసి వచ్చా. మొత్తం మీద మరలా మార్గంలో వ్యాపారం ఎలా ఉందని చూద్దామని వెళ్తే ఆడ బండి లేదు, ఆ మనిషి లేడు. యాడున్నట్టు మరుసటి రోజు మన చర్చి వైపు తిరిగి వస్తున్నాడు. తెలుసా, చిన్నపిల్లల షెడ్డీలు అమ్ముతున్నాడు. చిన్నపిల్లల షెడ్డీలు, డ్రాయర్లో బనీలో అంటున్నాడు. రే ఇట్రా, మన విశ్వాసమే కదా. అప్పుడు ఇడ్లీల వ్యాపారం పెట్టావు, మరి ఆ ఇడ్లీల వ్యాపారం ఏమైంది? కలిసి రాలేదన్న, కలిసి మెలిసి రాలేదు. అందుకే ఈ షెడ్డీలు పెట్టా.
షెడ్డీలు అన్నీ అమ్ముడు పోయినాయి అంటే షెడ్డీలు కూడా అమ్ముడు పోవట్లా. శివరాత్రి ఆ షెడ్డీలు ఇంటి పక్క వాళ్ళకి, ఆ ఇంటి ఎదురు వాళ్ళకి అందరికి పంచి కూర్చున్నాడు. శివరాత్రికి మొత్తం మీద ఏదో ఒకటి చేస్తాడు, చేయకుండా ఉండడు, ఖాళీగా మాత్రం ఉండడు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే అతడు అంత పిసినారోడు ఇంకొకడు లేడు. దేవునికి పట్టడమని కానుకిచ్చేసి దశభాగం ఇచ్చేసి ఏంటి దేవుని సన్నిధిలో ఏంటి ప్రతిఫలపు అనుభవం, ప్రథమ ఫలము ఇవన్నీ ఏమీ చేయడం. అంటాడంట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర, ఆ పాస్టర్లకి ఏమండి పొట్టలు పెంచుకొని తిరుగుతున్నాడు, ఆ పాస్టర్కి ఏం లేండి అని అంటాడంట, ఆయనకేం తక్కువలేండి అంటాడంట. అసలు ఆడికి ఎందుకు? ఆడు చేయాల్సిన ధర్మాలు, ఆడు నడవాల్సిన జరిగించాల్సిన సరైన క్రియలు చేయాలా లేదా? చేయాలి. కానీ ఏంటి ఆడిలో నుంచి సత్క్రియలు రాకుండా ఆడు ప్రవర్తిస్తున్న మాట్లాడుతున్నవన్నీ కూడా ఏంటి ఆని జీవితానికే వాడికి ఒక శాపముగా మారిపోతున్నాయి. మరలా పాస్టర్ గారిని కూడా పాస్టర్ గాడు వాడు ఈడు అనే నోటికి వచ్చేది. మరి ఆ నోళ్ళు ఎప్పుడు పడిపోతాయో చూస్తా. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఒక సరి అయిన వస్తుంది. నెక్స్ట్ పాయింట్లో ఉంది, మామూలు కూడా పరిస్థితి ఉంటే అబ్రహాము పట్ల దేవుడు చేసిన కార్యాలు నీకు ఎందుకు చేయడు? ఒకసారి ఆలోచించండి. అబ్రహాము అనుకొని వెళ్ళాడు, అయ్యా నేను ఆ ఊరికి వెళ్ళంలోనే నాకు దాహము తీర్చడానికి నీళ్ళు ఇచ్చి నా వంటలన్నిటికి కూడా నీళ్లు ఎవరిస్తారో వారే నా యజమానుడు కుమారుడికి కుమార్తె, పెళ్లి కుమార్తె అని నేను నిర్ణయించుకుంటాను. నువ్వు చేసే కార్యాన్ని నేను డిసైడ్ చేసుకుంటాను. తిన్నగా దేవుని మీద ఆధారపడినట్టు అది తిన్నగా వెళ్ళాడు. ఆ ఊరికి ఎంట్రీకి వెళ్ళాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి కన్యకలందరూ వస్తున్నారు బిందెలు సంకలు పెట్టుకొని. తిన్నగా వస్తే మా కొంచెం నీళ్ళు అని అడిగితే వెంటనే ఆమె దిగుడు బావిలోనికి వెళ్ళి ఈయనకి నీళ్లు పోసి మరలా వెళ్ళి ఏంటి ఆమె ఆయన దగ్గర ఉన్నటువంటి వంటలన్నిటికీ నీళ్లు పోస్తుంది. ఆయన వంటలన్నిటికీ నీళ్లు పోస్తుంది. వెంటనే అంటున్నాడు, అమ్మా నీ పేరేమిటి, మీ నాన్నగారు ఎవరు, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడేం మాట్లాడొద్దు దయచేసి, మా ఇంటికి రండి. దేవుని యొక్క సన్నిధిలో కార్యము సఫలమవ్వాలి. ఆ రోజున ఎలియాజరు వెళ్ళినటువంటి కార్యం సంబంధం ఈ రోజున నీకు ఏంటి అనేక కార్యాలు నెరవేరాలి, అనేక కార్యాలు ఏంటి నీ జీవితంలో కార్యసిద్ధి జరగాలి, ఏంటి నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలి. ఒక ప్రయోజనకరమైన మార్గంలో ప్రభు సన్నిధిని నడిపించాలి. నడిపించబడినట్లుగా దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. ఏ కోశాన కూడా సేవకులంగా మేమే ఒక అడుగు వేయటానికి గడగడలాడిపోతూ ఉంటాం, సొంత నిర్ణయాలు తీసుకోవటానికి. మరి విశ్వాసి అని పడుతున్నటువంటి వారు మరింతగా ఎంత గడగడలాడుతూ భయభక్తులు కలిగి దేవుని మార్గాలు ఎన్నుకొని నడవాలి. ఈ లోకంలో మీకు అన్నీ తెలుసు, శాస్త్రాలు తెలుసు. ఏంటి ఏ రోజు మంచి రోజో చెడ్డ రోజో లేండి ఏంటి ప్రతిది ఎవడు ఎటువంటి వాడు ఏంటి పరిస్థితులు ఏంటో అన్నీ తెలుసు నీకు. కానీ ఆత్మీయ జీవితం తెలియదు. అన్నీ తెలుసు నీకు, కానీ ఆత్మీయ జీవితం తెలియదు, దేవుని చిత్తం తెలియదు, దేవుని మార్గాలు తెలియదు. కనుక ఒక ప్రయోజనకరమైన మార్గం ఒకటి ఉంది, ఒక ఆశీర్వాదకరమైన మార్గాలు ఉన్నాయి, ఒక నీకు మేలుకరమైన మార్గాలు ఉన్నాయి, దీవెని కలిగించే మార్గాలు ఉన్నాయి. అవన్నీ నీకు కలుగునట్లుగా నీవు అబ్రహాము దాసుడైన ఎలియాజర్ లాగా దేవుని యొక్క చిత్తానికి, దేవుని ఏంటి మీద ఆధారపడి ఆనుకొని దేవుని సన్నిధిలో నడిచినప్పుడు తప్పక ఎలియాజరుకు కార్యాలు సఫలం చేసిన దేవుడు నీకు నా దేవుడు కార్యాలు సఫలం చేయునుగాక. సెకండ్ వన్ రెండోది సామెతల పుస్తకం 11వ అధ్యాయం 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకి హేయము. బాగేనండి. సరి అయినటువంటి గుండు
ఆయనకి ఇష్టము. ఇక తలెత్తి నా కలిసి చూడండి. దొంగ త్రాసు ఏంటిది? ఇది మీకు తెలుసా? మన రాయలసీమ భాషలో తక్కిడ. చెప్పండి, ఏమంటారు దాన్ని? తక్కిడ. వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులు ఆ త్రాసు తూస్తారు. ఒక పక్క ఫ్రూట్స్, ఒక పక్క రాళ్ళు పెట్టుంటారు. కేజీ రాయి, అర కేజీ రాయి పెట్టుంటారు. ఇవి పెట్టి కరెక్ట్గా మనిషికి చూపించి, ఆ ఫ్రూట్స్ ఇగయ్యా, కేజీ అంటే కేజీ, నువ్వు కేజీ అడిగావు, కేజీ ఇదిగోయ్యా అని చెప్పేసి. కొంతమందికి ట్రిక్కులు తెలుసు. ట్రిక్కులు బాగానండి. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, బాగానండి. భౌతికమైన దానిలో నుంచి ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. కొంతమంది ట్రిక్కులు, యుక్తులు, కుయుక్తులు తెలుసు బాగా. కుయుక్తి సాతానుది. కుయుక్తి సాతానుది. ఆది కాండంలో చదవద్దు. ఆది కాండంలో అవ్వని కుయుక్తిగా మోసం చేసిందంట. చెప్పండి ఎలాగా? ఈ తక్కిడ అందరు చూడండి, నాగల్లి తక్కిడ కరెక్ట్గా తూయాలి. ఈ తక్కిడ నీ మనస్సులో ఉండాలి. ప్రతి వ్యాపారస్తుడి దగ్గర ఉన్నట్లుగా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి ఒక్కడిలో మనస్సులో, హృదయాంతరంగంలో ఈ తక్కిడి ఉండాలి. కరెక్ట్గా చూసుకోవాలి నీ భక్తిని. ఎప్పటికీ లోకంలో అటు మొగ్గు చూపకూడదు. ఏంటి? వీలైనంత వరకు దేవునిలోనే ఎక్కువగా బరువుగా ఉంటూ ఉండాలి తప్ప లోకంలో ఎక్కువ బరువుగా ఉండకూడదు. కొంతమంది భక్తిలో తేలిపోతూ ఉంటారు. చెప్పండి, దేనిలో తేలిపోతారు? భక్తిలో తేలిపోతూ ఉంటారు. లోకంలో ఎక్కువ బరువుగా ఉంటారు. నీవు త్రాసు, కరెక్ట్ అయినటువంటి త్రాసు దేవునికి ఇష్టము. నీ ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా, సరిగ్గా, సరి అయినదిగా ఆత్మీయతలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, అన్ని విషయాలలో ఆత్మీయతలో దేవుని వైపు ఒక వీలైతే ఒక 100 గ్రాములు, 1 కేజీ ఎక్కువగా దేవుని వైపే ఉండాలి తప్ప లోకం వైపు ఉండకూడదు. లోకం వైపు అస్సలు ఉండకూడదు. లోకంలో పనులు చేయాలి, వ్యాపారాలు చేసుకోవాలి, చేతి పనులు చేసుకోవాలి, అంతవరకే దర్శాలు. ఇంకా ఎప్పుడు నీ మనసంతా ఎటువైపు ఉండాలి? ఎటువైపు దూకుతూ ఉండాలంటే దేవుని వైపు దూకుతూ ఉండాలి. మనిషి విలువ ఎంతో తెలుసా? ప్రపంచం అంతా కూడా తక్కెడలో ఒక పక్కన పెట్టి, మనిషిని ఒక పక్కన పెడితే ప్రపంచమే తేలిపోతుంది. ఎందుకంటే తెలుసా, మనిషి అంతటి విలువైన వాడు. యేసయ్య అందుకే చెబుతున్నాడు, ఒక్కరైనను నశించిపోవడం నాకు ఇష్టం లేదు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఒక్కరైనను నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నీవు భక్తి చేస్తున్నావనంటే ఈ తక్కెడలో చక్కగా ఆత్మీయతలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను దేవుల్లో లోకంలో తేలిపోయినా పర్వాలేదు. దేవుళ్ళు ఎప్పుడు ఒకవైపు దేవుని వైపే ఉండాలని. చాలామంది భౌతికమైన జీవితంలో చూస్తే ట్రిక్కులు, యుక్తిగా, కుయుక్తిగా, కుతంత్రాలుగా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నడిచేవనుకో, నీవు హేయస్తుడివి, హేయరాస్తురాలువి. నీవంటే అసహ్యము దేవునికి. దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదు. దేవుడికి ఎవరంటే ఇష్టమో తెలుసా? కరెక్ట్ అయినటువంటి త్రాసు తూసువాడు. సెకండ్ వన్ మీకు ఒకటి తెలుసా? మీకు ఒకటి తెచ్చాను ఈ పూట. చదువు, నెక్స్ట్ అక్కడే చదువు. కాదమ్మా, ఫస్ట్ చదువు ఒకసారి. దొంగ త్రాసు యెహోవాకి ఏయము, ఇద్దుగో సరైన గుండు.
తెచ్చే ఈ పూట. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది ఇదే. ఇది బేల్దారి మేస్త్రుల దగ్గర ఉంటుంది. హల్లెలూయా. నేను వెళ్ళిపోతే అటు వీడియో తిప్పరా. ఇది బేల్దారి మేస్త్రుల దగ్గర ఉంటుంది. ఇది ప్రతి విశ్వాస దగ్గర ఉండాలి, ప్రతి సేవకుడి దగ్గర ఉండాలి. త్రాస్ గుండు, త్రాస్ చెప్పాను కదా, ఇది ఇప్పుడు గుండు. గుండు గోడ కడతాడు మేస్త్రి గారు. గోడ కట్టినప్పుడు కింద 2 వరుసలు బాగానే కడతాడు. కట్టి ఇంకా 3వ వరుస స్టార్ట్ అయిన కాడ నుంచి ఇక ఎప్పుడు చూసినా ఇది పెడతాడు. మా మధు ఉన్నాడు డోన్ ముక్కల్లో. ఆ మధు మొన్న డోన్ ముక్కల్లో గోడలు కడుతున్నాం. మందిరం పని జరుగుతుంది, పరిచర్యకి రండి. మాకెందుకు వచ్చింది, అది వాళ్ళది కదా అనుకున్నారు కాక అంతమంది. ఒక 2-3 వరుసలు అయిపోయిన తర్వాత ఇక ఇది వేస్తాడు. కింద లైన్కి పైన లైన్కి, పైన లైన్కి కింద అడుగుండే ఒక లైను ఫస్ట్ పెట్టాడే. ఆ ఫస్ట్ లైన్ ఏందో చెబుతాం మీకు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు జాగ్రత్తగా కట్టబడుతున్నారు. అప్పుడున్న పాస్టర్ గారి దగ్గర తొలి రాయి, తొలి వరుస, ప్రారంభ వరుస బాగానే ఉద్యమంగా కట్టేశాం. 2వ వరుస కూడా బాగానే ఉద్యమంగా కట్టేశాం. 3వ వరుస 4వ వరుస నుంచి తప్పక లైన్ దారం కడతాడు, తప్పక గుండు దారం వేస్తాడు. వేసి కిందున్న రాయికి పైనున్న రాయికి సమముగా ఉందా లేదా చూసుకుంటాడు. లేదు ఇది కానీ ఒకవేళ ఇట్లా కానీ వచ్చిందనుకో, ఏంటి ఆ పైన ఉన్నటువంటి రాయిని కొంచెం అట్లా తడతాడు. ఆ టాపి మాడు తీసుకొని, ఆ పిడి తీసుకొని అట్లా పటాపటాన్ని గుద్దుతాడు. గుద్దిన పచ్చి మావులు ఉంటుంది కదా, పచ్చి మావులు బాగేనండి, పచ్చి సిమెంట్ ఉంటుంది కదా, అప్పుడు జరుగుతుంది ప్రారంభంలోని. అందుకే సొలొమోను చెబుతాడు, మొక్కప్పుడే వంచాలి, మానైన తర్వాత వంగదు. గోడ ప్రారంభంలోనే ఏంటి పాస్టర్స్, దైవజనులు ఏంటి ఈ చక్కగా గుండు దారం వేసి ప్రారంభంలోనే చక్కగా చూసుకుంటా కట్టాల. అది వదిలేశారనుకో, వదిలేసినట్టున్నారు కొంతమందిని. ఇక తర్వాత రాయిని ఇప్పుడు ఎంత కొడుతున్నా పక్కన రాళ్ళకి దెబ్బ కొడుతుంది, పక్కన రాళ్ళు ఇరిగిపోతాయి. ఈ రాయిని సరిచేద్దామని చూస్తే పక్క రాళ్ళు డిస్టర్బ్ అయిపోతాయి. అందుకే వాళ్ళు వదిలేశారు, నేను వదిలేశాను. హల్లెలూయా. సంఘం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలని ఇక మిగిలిన కొత్తగా బాప్తిస్వాలు పొందిన వాళ్ళని కడుతున్నా. నేను ఒక మేస్త్రిని ఈ పూట. హల్లెలూయా. ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్కలాగా అవుతున్నాను కదా మీకు. హల్లెలూయా. అంతకుముందు ఏంటి ఏదో ఉన్నానబ్బా. ఏంటి ఈ పూట మిమ్మల్ని అందరినీ క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మిమ్మల్ని అందరిని చక్కగా కడుతున్నా. దీని మీద ప్రతి ఒక్కడికి మట్టపు గుండు ఉండాలి. ఆమోసు పుస్తకం తీయండి, అక్కడ కూడా ఉంది సేమ్. ఆమోసు పుస్తకం మట్టపు గుండు. ఆమోస్ 7వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు ఇదిగో అందరు నాకు కలిసి చూడండి, ఆమె చదువుతుంది. ఇదిగో గుంటకల్ సంగమా, నీకు కనపడుచున్నది ఏమనగా, చెప్పండి మీరందరికి ఏమపడుతుంది? గట్టి చెప్పండి, గట్టిగా. తల్లులారా, అమ్మల్లారా, అక్కల్లారా, అందరు ఇటు చూడండి, అయ్యల్లారా, మీకేం కనపడుచున్నది? మట్టపు గుండు కనపడుచున్నది. ఓ ఇశ్రాయేలు యూదా ప్రజలారా, మీకు ఏమి కనబడుచున్నది? మట్టపు గుండండి అన్నారు. ఆహా, మంచిదే. చదువు. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
నా జనులైనటువంటి ఇశ్రాయేలీల మధ్యలో నేను ఒక మట్టపు గుండును వేయబోతున్నాను. నేను నిశ్చయముగా మట్టపు గుండు వేసి వాళ్ళ దగ్గర నుంచి నేను దాటిపోను. వినండి బాగా. దేవుని సన్నిధిలో ఏ ఫ్యాన్ స్పీడ్ తగ్గియమ్మా చిన్నది పేపర్లు ఎగిరిపోతుంది. దేవుని సన్నిధిలో ఈ సొలొమోను సామెతల పుస్తకంలో 11వ అధ్యాయంలో రాయబడినటువంటి విధముగా ఎవరికి వారు ఒక మట్టపు గుండు పెట్టుకోవాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఏ ఉద్యమంతో ఎదిగావో, ఏ క్రమంలో ఎదిగావో, ఏ విశ్వాసంలో ఎదిగావో, ఏ ప్రేమలో ఎదిగావో, ఏ సమాధానంతో ఎదిగావో, ఏ ఆత్మీయతతో ఎదిగావో, ఇదిగో ఈ సంవత్సరాలు గడుస్తున్న కొలది, నువ్వు ఎదుగుతున్న కొలది, ఇప్పుడున్న జీవితం, ఇప్పుడున్న జీవితానికి ఒక్కసారి మట్టపు గుండు వేయి. నీకే సిగ్గవుతుంది. అయ్యా ఎందుకు ఇట్లా కట్టుకున్నాను, అయ్యా ఎందుకు ఇట్లా పాడు చేసుకున్నాను ఇల్లుని, కొంపని, సంఘాన్ని, అయ్యా బాబు అని నీకే సిగ్గవుతుంది. ఈ మట్టపు గుండు అప్పటి నుంచి ఇప్పటికి వేయి ఒకసారి. ఇప్పుడు కూర్చున్నావు కదా, ఇప్పుడు కూర్చున్న కాడి నుంచి ఒకసారి వేయి. అప్పుడున్న ఆ ఉద్యమం, అబ్బా అసలు ఈ ప్రేమ, సహోదర ప్రేమ, ఆత్మీయత, ప్రార్థన 10 గంటల కంటే 9 గంటలకి వచ్చి కూర్చోవటం, భజన చేసి చప్పట్లు కొడతాం. చప్పట్లు అసలు ఆరాధిస్తుంటే అరెకరం లేకపోతే అర్ధెకరం ప్లేస్ అంతా నీవే గంటంగా తిరిగి ఇప్పుడు తిరగపోవటానికి కారణం ఏమిటి? ఈ గుండును పోగొట్టుకున్నారు చాలామంది. ఈ గుండెడు తెలుసా? సత్యము, నీతి, న్యాయం, పరిశుద్ధత, యథార్థత ఇవన్నిటిని సూచిస్తుంది. దేవుడు చెబుతున్నాడు, దేవుడి ద్వారా ఈ మట్టపు గుండు మీలో వేయకూడదు, మనకు మనమే వేసుకోవాలి. మనకు మనమే ఎప్పటికీ మట్టపు గుండును వేసుకొని సరి చూసుకుంటా ఉండాలి. ఏం పెరిగింది? అవిధేయత. ఏం పెరిగింది? అహంకారమా, గర్వమా? ఏం పెరిగింది నాలో? కక్షల, కార్పుణ్యాల, మత్సరాల, ఈర్ష్యల? అవి కట్ చేసుకో. నీ వల్ల కాపోతుంటే ఉపవాసం ఉండి ఏడ్చి ప్రలాపించు. నీ పాత రోత జీవితంతో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేవు. ఈ మట్టపు గుండు నిన్ను సరిచేస్తుంది. ఈ మట్టపు గుండు ద్వారా ఇదిగో నువ్వు బాగుపరచబడి సరి అయినటువంటి పరలోక రాజ్యానికి నువ్వు వెళతావు. ఈ గుండును పోగొట్టుకున్నావో నీ జీవితం అంతా కూడా దేవునికి ఒక ప్రయోజనకరముగా పరలోక రాజ్యానికి వారసుడుగా కాలేవు. ఈ గుండు మాత్రం తప్పక నీ దగ్గర ఉండాలి. ఈ గుండు ఎప్పటికప్పుడు వేసుకుంటూ చూసుకోవాలి. ప్రార్థనలో తగ్గానా, విశ్వాసంలో తగ్గానా, దేవుని ప్రేమలో తగ్గానా, ఆత్మీయతలో తగ్గానా? ప్రారంభంలో ఏ గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదే. ప్రారంభంలో ఎంతో ఉద్యమంగా దశం భాగాలు ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వట్లేదే. వీడికి ఇచ్చేదేంది నేను? ఆడు కాదు, ఏ సేవకుడు వచ్చినా దేవుడికి నువ్వు ఇస్తుంది. గుండేసుకో, ఇక్కడ నీ మనసులో వేసుకో, నీ హృదయంలో వేసుకో. నువ్వెంతవరకు, ఏ స్థాయిలో, ఏ స్థితిలో పడిపోతున్నావా, కూలిపోతున్నావా? ఇదే ఆమోసులో రాస్తున్నాడు, పడిపోయినటువంటి దావీదు గుడారమును నేను మరలా కట్టేదను. నేను గుండు వేస్తున్నా మీ మధ్యలో. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, ఈ గుండు మీలో సరిచేయబడకపోతే మీరు సరి అయినటువంటి మార్గంలో మీరు నడిపించబడలేరు. ఆత్మీయ పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. నా మట్టపు గుండును వేస్తున్నాను మీ మధ్యలో. నేను వారిని ఈ మట్టపు గుండు వేసేంత వరకు నేను దాటిపోను. ప్రభు చెబుతున్నాడు, నీకు నువ్వు సరి చేసుకుంటే బాగుంటుంది, ప్రభు చేతులు పడితే ఘోరంగా ఉంటుంది. ప్రభు చేతులు పడకూడదు. ప్రభు నిన్ను సరి చేయటానికి కానీ ప్రారంభించాడు అనుకో,
భయంకరమైన శ్రమలు. ఇక ఎవరు నిన్ను విడిపించలేరు, ఎవరు నిన్ను తప్పించలేరు, ఎవరు నిన్ను మెప్పించలేరు, ఎవరు నిన్ను ఘనపరచలేరు. భయంకరమైనటువంటి స్థితి. యేసయ్య చెబుతున్నాడు, నడుమును కట్టుకోవాలి. వేరే ఒకడు వచ్చి నడుము కొట్టి నిన్ను లాక్కెళ్ళక ముందే నీకు నీవే నడుము కట్టు. నీకై నీవే నడుము బిగించుకొని సత్యములోను, నీతిలోను, న్యాయములోను, పరిశుద్ధతలోను, యథార్థతలోను ఎప్పుడు మట్టపు గుండును వేసుకొని నేను ఎవరు ఉన్నాను, ఎటు ఉన్నాను, ఎలా నడుస్తున్నాను, ఏ స్థాయిలో ఉన్నాను, ఎటు పరిస్థితిలో పడిపోయాను. గుండు వేయి మొదట. ఈరోజున ఒక్కొక్కరికి గుండు వేస్తే సంఘ సేవకుడిగా తేలిపోతారు, ఏమైపోతారో తెలియదు, గొడవలకు వస్తారో తెలియదు. మరి మట్టపు గుండు కానీ ఒక్కొక్కరికి కానీ వేస్తే, ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితం అంతా దేవుని చేతిలో పడిపోకముందే జాగ్రత్త. దేవుడి చేతిలో పడిపోకముందే జాగ్రత్త. దేవుడే మట్టపు గుండు వేయబోతున్నాడు. నువ్వు పెద్ద పరిశుద్ధురాలని ఫీల్ అయిపోగాకు. నువ్వు పెద్ద పరిశుద్ధురాలని, పరిశుద్ధుడని లోపల గర్వము, అహంభావం పెంచుకోగాకు. ఏమి పెరిగిని కట్ చేసుకో. ఎవరికి తెలీదు నీలో పెరిగిని. ఇంటుంటే అందరూ నీ గురించి తెలుసుకుంటున్నారు. చండాలంగా ఉన్నాయి మనిషి రీతి. ఆత్మీయ విధానం ఏంది, ఆ ప్రార్థన విధానం ఏంది, ఆ పరిస్థితి ఏంది, ఆ ప్రార్థన చేసే విధానాలు ఏంది అబ్బే. నీ హృదయంలో ఎలా కట్టబడుతున్నావో, నీ బ్రతుకు అంతా కూడా బయటకు అలాగా నీ కట్టడంతా బయటకు కానొస్తుంది. నీ ఆత్మీయ జీవితం ఎలాగా మార్చబడుతుందో నీ బ్రతుకంతా కూడా అలాగా బయట కనిపిస్తుంది. మట్టపు గుండు వేస్తున్నాను నేను. సంవత్సరాంతరంలోకి వచ్చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు మట్టపు గుండు వేసుకొని సరి చేసుకొని సరిగ్గా పద్ధతిగా విధానముగా దేవుని సన్నిధిలో నడిపించబడితే, ఎలియాజరుకు దేవుడు కార్యాలు సఫలపరిచిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆత్మీయ నాయకులు ప్రసంగాల్లో మాకు గవర్నమెంట్లో చెబుతూ ఉంటారు, న్యాయం పట్టుకుంటుంది, ధర్మం పట్టుకుంటుంది. న్యాయం పట్టుకుంటుంది, ధర్మం పట్టుకుంటుంది. ఆ న్యాయాన్ని, ఆ ధర్మాన్ని, నీతిని పట్టుకొని నిన్ను ఉబ్బేటట్టుగా, ఊరించేటట్లుగా చేయదు, వేధిస్తుంది. నువ్వు న్యాయంగా నడుచుకోలేదు అని. కోర్టుల్లో జడ్జీల ముందు న్యాయ బొమ్మ ఒకటి ఉంటుంది. మీరు అంటారు, నేను అన్నది దాన్ని దేవత అని నేను అన్నాను. కళ్ళకు గంత కడతారు. ఎందుకు కట్టారా బాబా అని అనేకులు ప్రశ్నిస్తే, న్యాయం చూడకూడదని మేము అన్యాయం చేస్తున్నాం. హల్లెలూయా. మేము అన్యాయం చేస్తున్నాం, మీరు న్యాయంగా ఇక్కడ ప్రవర్తించం మేము అని, అది ఆడచూస్తుందోనని కట్టేశాము. నీ కార్యము సఫలపరచబడాలి, నీ కార్యాలు నెరవేర్చబడాలి అనంటే తప్పక మట్టపు గుండు వేసుకో. సంఘంలో ప్రారంభపు రాళ్ళు ఎలా కట్టుకున్నావు, ఇప్పుడు ఎదిగిన తర్వాత అసలు రాళ్ళ కట్టడే లేదు. విశ్వాసంలో, ఆ ప్రేమలో, ఆత్మీయతలో ఆ సరి అయినటువంటి అనుభూతి లేదు, సరి అయినటువంటి బ్రతుకు లేదు, సరి అయిన జీవితం లేదు, సరి అయినటువంటి ప్రార్థన అనుభవం లేదు. కనుక సహోదరుడా, దేవుని సన్నిధిలో దొంగ త్రాసు తూయకూడదు. మట్టపు గుండును పట్టుకో. తప్పక అప్పుడు నీ జీవితం చక్కగా కట్టబడుతుంది, చక్కగా ఎదుగుతుంది. ఆత్మీయతలో, ప్రేమలో, తగ్గింపులో, విధేయతలో, వినయములో, వీటన్నిటిలో నడుచుకుంటాం. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నీలో నిలిచి ఉంటే తప్పక నీలో దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క స్వభావాలు నీలోనికి దిగివచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. థర్డ్ వన్, మూడోది. ఈ మట్టపు గుండు పక్కన పెడదాం. ఇప్పుడు మూడోది, అపోస్తలుల కార్యంలో
8వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక నీ కార్యాలు ఏమీ నెరవేర్చబడటం లేదు. ఇంకా అదే హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్ప హల్లెలూయా. మనిషి హృదయం ఎలా ఉంటుంది చెప్పనా? మనిషి హృదయం ఎలా ఉంటుంది చెప్పనా? ఒక కోతిని చూస్తే మనిషి హృదయాన్ని చూసినట్టే. కోతి ఉందా? ఇక్కడ ఏమంటారు మీరు కోతిని? కోతేనా? మంకీ ఇంగ్లీష్లో. ఇంకేమంటారు? కోతేగా. ఆయన చూడండి, అందరు చూడండి. ఏం పేరు రా అని అడిగా. మారుతి అన్నాడు. ఏం పేరట? ఈ కారు పేరు ఏంటంటే మారుతి సుజుకి అంట. అంటే కోతి సుజుకి ఇది, కోతిదా ఈ కారు అంటే అది ఆ లెక్క వాళ్ళదులేండి. ఆడ ఆ పేరు పెట్టుకున్నట్టున్నాడు. మనిషి హృదయాన్ని ఎలా ఉంటుందంటే వాడి మనిషి యొక్క హృదయపు స్వభావాలు ఎలా ఉంటాయి అంటే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒక కోతిని చూస్తే ఎలా ఉంటుందో మనలో ఉన్న హృదయాన్ని అలా ఉంటుంది. ఫెలోషిప్ నాయకుడైనటువంటి జాషువా డానియల్ గారు 3 సార్లు గుండె ఆపరేషన్ చేయించుకుని కోతి గుండె వేసుకున్నాడు. 110 సంవత్సరాలు 108 సంవత్సరాలు బ్రతికారు. చెన్నైలో వాళ్ళ మినిస్ట్రీ, వాళ్ళది పెద్ద మినిస్ట్రీ మనలాగా. 3 సార్లు కోతి గుండె వేయించుకున్నాడు ఫెలోషిప్ మినిస్ట్రీ నాయకుడు జాషువా డానియల్ గారు. పాపం అయిన తర్వాత 3వసారికి ఫెయిల్ అయిపోయి ఆపరేషన్ చనిపోయాడు. ఈ కోతి లాంటి గుండె మనలో ఉన్నటువంటి స్వభావాలు అనేటువంటి కోతి ఉందనుకోండి, కాసేపు అదుగో ఆ ఇంటి మీద ఉందనుకోండి, వెంటనే తర్రమని ఆ తీగ పట్టుకొని ఆ స్తంభం మీదకి వస్తుంది. సరే ఆడన్న నిలకడగా ఉండవే కూర్చో అంటే ఆడ కూర్చోదు. మళ్ళీ వెంటనే జూర్రమని ఏంటి ఆ గోడ మీదకు దూకుతుంది. ఆడన్న కుదురుగా ఉండు అంటే ఆడ ఉండదు. ఆ నుంచి తిర్రమని ఏంటి ఆ దారి పరిగెట్టుకు ఆ చెట్టు ఎక్కుతుంది కొమ్మ. మనిషి హృదయం కూడా, మనిషి యొక్క వ్యక్తిగత స్వభావాలు కూడా ఎలా ఉంటాయంటే అలాగనే ఏంటి ఉన్న చోటను ఉండవు, కుదురుగా ఉండరు, నిలకడగా ఉండరు, ఎప్పుడు ఒకలాగా ఆలోచించరు. అయ్యో మనం ఆరాధనకు వచ్చాం, మనం ప్రార్థనకు వచ్చాం, ఇక్కడ కూర్చొని వాక్యం వింటూ కూడా నీవు కోతిలాగా ఇప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్ళి వచ్చావో, కోతిలాగా ఎక్కడికెక్కడ పరుగులు తీసుకుంటూ వెళ్ళి వచ్చావో. మేము ఎప్పుడు చెబుతూ ఉంటాం, ఆదివారం వేడివేడిగా కూర వండుకొని వచ్చిందంటే పెద్ద మాంసం కూర వండుకొని వచ్చిన కాంచి మనిషి మూత పెట్టేనా లేదా పిల్లి తింటదేమో, ఆరాధనలో కూర్చున్నా కానుంచి మనిషికి పాస్ గారు ఏం చెప్పాడు అర్థం కాల. చివరి ఆఖరికి అమ్మ వాక్యం ఏం అర్థమైందంటే ఏంటి మూత పెట్టాడా లేదా. ఇది పాస్ గారు ఏ వాక్యం చెప్పాడంటే ఈ మనిషి మదన పడిందే అదే చెబుతుంది వాళ్ళ ఆయనకి. ఏం చెప్పాడే పాస్ గారు నీకు, అంత దూరం చర్చికి వెళ్ళామంటే మూత పెట్టాడా లేదా. టైటిల్ ఏంటంట ఈ పూట మన టైటిల్ ఏంటి? అర్థమైన వాళ్ళ కొంచెం మంచి బుర్రలు ఉంటే, అర్థమైన వాళ్ళు ఉంటే గట్టిగా చెప్పండి. గట్టిగా ఏంటిది ఈ పూట మన సబ్జెక్ట్ ఏంటిది? గట్టిగా చెప్పండి. సరి అయినది. మార్గం అనేది పాయింట్. సరి అయినది. ఆ పూట ఆమెకు అర్థమైంది ఏందో తెలుసా? మట్టి బుర్రకి మూత పెట్టాడా లేదా. పాస్ గారు అది చెప్పాడా? ఏ మూత పెట్టాడు, ఎక్కడ మూత పెట్టాడు, పాస్ గారు ఎక్కడ మూతులు పెట్టాడు అని అడుగుతున్నాడు వాళ్ళ ఆయన. ఆయనకి అర్థం కాదు. హల్లెలూయా. వాళ్ళ ఆయనకి అర్థం కాదు పాస్ గారు ఎక్కడ మూతులు పెట్టాడు, ఎక్కడ మూతులు పెట్టాడంట. ప్రియ సహోదరి సహోదరా, చాలా ఇంత జనం, దూరమైన జనం, విచిత్రమైన జనం ఏంటి ఒకటంటే ఇంకో దానిలాగా అపార్థాలు తీసుకొని, ఒకటంటే ఇంకొకటిలాగా ఏంటి ఈ హేళన చేసుకోండి, ఒకటంటే ఇంకొకటిలాగా ఫీల్ అయిపోయి ఏంటి ఎంత జనం, విడ్డూరమైన జనం. అందుకని ప్రభు చెబుతాడు, నీ హృదయము నా ఎదుట సరి అయినదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. సరి అయిన హృదయం నాకు చాలా ఇష్టం. పౌలు గారు అంటాడు,
నాకు అన్నిటి మీద స్వతంత్రం ఉన్నది, నాకు అన్నిటి మీద స్వేచ్ఛ ఉన్నది. నా క్రీస్తు కోసము, నా ప్రభువు కోసము సమస్తము లోకములో ఉన్నవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాను. ధనమును, ఈ లోకపు వైభవాలను, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము ఆకర్షణలన్నిటినీ ఒక పెంటగా ఎంచుకున్నాను. పల్లెటూరులు పోతే కానొస్తుంది, ఆ దారిలో పోతుంటే అటు ఇటు చూడలేము అసలు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పౌలు గారు ఎలా ఎంచుకున్నాడంట? ఈ లోకములో అన్నీ చేయదగినవే, కానీ ఏది నేను చేయను, ఎందుకనంటే క్రీస్తును సంపాదించుకోవడానికి కోసమై. ప్రభు సన్నిధిలో ఈ రోజున నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి, సరి అయినదిగా ఉండాలి, సరి అయినదిగా ఆలోచించాలి, సరి అయినదిగా ప్రార్థించాలి, సరిగ్గా ప్రభు సన్నిధిలో ఆరాధించాలి, సరిగ్గా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, సరిగ్గా 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 సరి అయినదిగా ఉండాలి నీ హృదయము. ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అఘోరాలబ్బా. అఘోరా అంట చెబుతుంది, పెట్రోల్ పోసుకుంది ఎవడన్నా ఉంటే అగ్గిపెట్టి దగ్గర పెట్టేసి పోయి దరిద్రం వెళ్ళిపోద్ది. దేశంలో భయంకరంగా ఇంటర్నల్గా ప్రారంభింపజేస్తున్నారు లోపట. బట్టలు లేకుండా కార్లు వేసుకొని తిరుగుతుంటే చెత్త గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? కాడిది బట్టలు లేకుండా బడి తెగించి భయంకరంగా తిరుగుతుంటే అఘోరాని. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నీ హృదయపు పోకడ, నీ హృదయపు విధానాలు దేవుని ఎదుట సరిగ్గా లేకపోతే నీకు కార్యాలు ఎలా జరుగుతాయి? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? దేవుడు మీలో నివసిస్తున్నాడని, దేవుడు నివసించే స్థలమని మీరు ఎరుగరా? నీ హృదయంలో ఉన్నంత చెత్త చెదారం, రాజకీయాలు, నాటకాలు, బూటకాలు, అనేకమైన కుతంత్రాలు, కుయుక్తులు, దేవుడు నివసించాల్సిన ప్లేస్లో ఇవన్నిటిని పెట్టుకొని కక్ష, కార్పుణ్యాలు, వ్యసనాలు, కుతంత్రాల మధ్యలో నీ హృదయాన్ని పెట్టుకొని ఉంటే దేవుడికి ఇష్టమా? సరే ఆలోచించండి, దేవునికి ఇష్టమైందనా? ఇక్కడ మాట, అక్కడ మాట, అక్కడ మాట, ఇక్కడ మాట, దేవుని సన్నిధిలో సరిగ్గా ప్రవర్తించకుండగా, సరి అయినదిగా లేకుండగా, మాట్లాడాల్సిన మాట మాట్లాడరు, చెప్పాల్సిన రీతిలో చెప్పరు, చెప్పాల్సిన విధానంగా చెప్పరు. ఈరోజు నీ హృదయాన్ని బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి దానిని బట్టి నీ జీవితం ఎదుగుతుంది, నీ బ్రతుకు అలా కొనసాగించబడుతుంది. నీ హృదయం పాడైపోతే నీ సర్వ బాడీ పాడైపోతుంది. నీ మనస్సు పాడైపోతే నీవు సమస్తమును పాడైపోతావు. పాడైపోకుండా నీ హృదయము దేవునికి ఇష్టమైనదిగా దేవుని ఎదుట ఉంచుకో. దేవుని ఎదుట సరిచేసుకొని దేవుని ఎదుట నిలబెట్టు. అప్పుడు దేవుడు దాన్ని ఇష్టపడతాడు. నీ హృదయపు ఆరాధన ఇష్టపడతాడు, నీ మనస్సుని ఇష్టపడతాడు, నీ స్తుతి ఇష్టపడతాడు, నీ ప్రార్థన ఇష్టపడతాడు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే మనుషులకు అసహ్యం అనిపిస్తుంది. చెప్పాను కదా, ఎప్పుడు నర్సాపూర్లో ఒక అక్క ఉండేది, కుమారిమ్మని. నన్ను ఏమైనా తిట్టాలంటే ఇక ప్రార్థనలు వేసి తిడుతూ ఉంటుంది. పాస్టర్ గారు ఉన్నాడని తెలుసుకుందంటే చాలు రూములో, ప్రభా నాయనా పాస్టర్ గారు గంటల తరబడి చెప్పొద్దని దర్శించు ప్రభా అంటే ఏమని చెప్పాలనుకున్న మాట అది. ఆ దేవుడు వింటాడు. చెప్పానుగా మీకు ఒకసారి, నేను ఆమె యుక్తి కనిపెట్టాలని బైక్ బ్రర్రమని స్టార్ట్ చేసి ఆమె ముందే స్టార్ట్ చేసి అలా వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ బైక్ ఆపేసి సైలెంట్గా వచ్చేసి ఆ పక్కనే నుంచొని అంటున్నాను. అప్పుడు మామూలుగా చేస్తున్నా అమ్మ, ఇప్పుడు గ్లోరీ ఏసై మా ఆయన మార్చయ్యా, ఏసయ్యా ఏసయ్యా అంటుంది. సైతాన్ దానా, సైతాన్ ప్రార్థన చేస్తున్నావు ఏందనవా అనుకున్నా నేను.
దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీ హృదయము సరిగ్గా ఉంటే నీ ప్రార్థన వింటాడు, నీ కార్యాలు జరుగుతాయి. నీ ప్రార్థన వింటాడు, దేవుడు నీ కార్యాలు చేస్తాడు. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు, ఏ కార్యం జరగట్లేదే? ఆలోచించావే రోజన్నా? సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, పాస్టర్లు ఎంతోమంది తెలుసు, మినిస్ట్రీ ఆల్మోస్ట్ అందరు తెలుసు, నీకు తెలియని వాళ్ళు లేరు నీకు. మరి కార్యాలు జరగట్లేదే? కార్యాలు లేవు, మిరియాలు లేవు, కారాలు లేవు, ఉప్పు లేదు, ధనియాలు లేవు, ఏవి జరగట్లే నీకు. కారణం ఏంటంటే హృదయం, ఫస్ట్ నీ హృదయం బాగాలేదు. ఈ ఉపదేశానికే లోబడకపోతే, ఏంటి ఉపదేశపు వెలుగులోనే నువ్వు నడిపించబడకపోతే దేవుడు నీ పట్ల ఎలా కార్యం చేస్తాడు? ఎలియాజరుగా చేసినట్లుగా. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో సరిగ్గా ప్రారంభం నుంచే కట్టుకోవాలి. నీ పిల్లలను కూడా కట్టాలి, నీ పిల్లలను కట్టాలి, నువ్వు కట్టుకోవాలి. పిల్లలకు నేర్పించుకోవాలి ఆత్మీయత, పిల్లలకు నేర్పించాలి ప్రార్థన, సంఘానికి సేవకుడు నేర్పించాలి చక్కటి ఆత్మీయత, ఆత్మీయ అనుభవాలు. ఏంటి వాళ్ళు దశం భాగాలు ఇస్తున్నారని చెప్పేసి పోతలు రాసి, రాతలు రాసి, ఏంటి వాళ్ళని తల మీద నీవురి పంపించేసామంటే ఏంటి గోడ అడ్డదిడ్డాలుగా మార్చబడితే నెక్స్ట్ వచ్చే సేవకులు ఇబ్బంది పడుతున్నారు. బాధపడుతున్నారు, ఇలాగుంది సంఘం, ఇలాగైపోయింది అని కన్నీళ్లు గారుస్తున్నారు. నన్నంతా ఫేస్ టు ఫేస్ నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారు నాకు తెలుసు. నేను చెప్పాల్సింది చెబుతున్నా, సరిగ్గా మార్చబడితే బాగుపడతారని. లేకపోతే నా మాటలు ఒక రోజుకి వాళ్ళకి ప్రయోజనకరంగా పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాయి, దేవుని ఎదుట తీర్పులో నిలబెడతాయని నాకు తెలుసు ఆ విషయం. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సహోదరి సహోదరా, సరి అయినదిగా, సరిగ్గా చెప్పండి, మీకు అర్థమైన పాయింట్లు చెప్పండి. సరి అయినదిగా మార్గము, సరి అయినది త్రాసు గుండు, సరి అయిన హృదయం. 3 ముక్కలు చాలదా బ్రతుకుకి, జీవితానికి? 3 ముక్కలు చాలదా? 3 ముక్కలు, ఈ 3 ముక్కలు చాలు నీ యావత్ జీవితాన్ని ప్రభావితంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా పరలోక రాజ్యానికి చేర్చడానికి. ఈ 3 అనుభవాలు చాలు. నీ హృదయాన్ని కాపాడుకొని, త్రాసు వేసుకొని చక్కగా దేవుని సన్నిధిలో ఒక ప్రయోజనకరమైన మార్గంలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఇక చాలు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. మోకరించండి అందరూ.